ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తున్నారు. ఆ స్థానంలోకి కొత్త వారు వస్తారట. ఇది నేను చెప్తున్న మాట కాదు, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సీఎంని మార్చుతారంటూ బాంబు పేల్చేశారు ఆయన. మీనాక్షి నటరాజన్ ఏకంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మారిపోయారంటే అది సీఎంను మార్చేటువంటి బాధ్యతలు తీసుకున్నారని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు. క్యాబినెట్లో ఎవరికి వారే యమునా తీరేలా మంత్రులు వ్యవహరిస్తున్నారు. సీఎంకు కావాల్సింది ఆడబిడ్డల ఆశీర్వాదం కాదు, ఢిల్లీ నుంచి వచ్చేటువంటి మహిళ ఆశీర్వాదం కావాలి. ఓ మినిస్టర్ను సీఎం చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం అంటూ కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక రకంగా ముఖ్యమంత్రిని మార్చడమే కాకుండా మీనాక్షి నటరాజన్కి ఇచ్చినటువంటి పూర్తి బాధ్యత అదే. మరొక మంత్రిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకే మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాల్సింది మహిళల ఆశీర్వాదం కాదు, మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం అంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారే. ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేస్తారంటూ ఏలేటి మాట్లాడిన మాటలు సెన్సేషన్ గా మారిన పరిస్థితి. గతంలో కూడా అనేక మాటలు మాట్లాడుకొచ్చారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటున్నారు. కాళేశ్వరం అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. యూ ట్యాక్స్ అన్నారు, బీ ట్యాక్స్ అన్నారు, ఆర్ ట్యాక్స్ అన్నారు. ఏదో ఒక మాట ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ హాట్ టాప్ గా నిలిచిన పరిస్థితి. కానీ ఏది కూడా నిజాయితీగా నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది, ఒక్కదాన్ని కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని అంటే ఆ ఆరోపణల నిజాన్ని బయట పెట్టలేకపోయారు. సో అటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రిని మారుస్తారని చెప్పి మాట్లాడి ఈ సెన్సేషనల్ మాటల్ని ఈ హాట్ టాపిక్ గా తీసుకునేందుకే కేవలం ఒక మాటగా మాట్లాడారు. నిజంగా ఆ స్థాయిలో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందా? గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా ఆయనకి ఏదైనా లీక్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఏంటి ఎలా చూడాలి? సెన్సేషనల్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లోకి ఎక్కేటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు కూడా అటువంటి సెన్సేషనల్ కామెంట్స్ మీడియాలో ఎక్కడ కోసమే ప్రయత్నం చేస్తారనుకోవాలా, లేదంటే నిజంగానే ఆయన దగ్గర ఏదైనా సోర్స్ ఉందా? ముఖ్యమంత్రినే మార్చేస్తారంటూ మాట్లాడిన మాటల్లో రాజకీయం అనుకోవాలా, నిజంగా ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఏదైనా సోర్స్ అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా ఏదో ఒక సోర్స్ తో కూడా ఒకవైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడి ఉండవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఏఐసిసి అమలు కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి కాంగ్రెస్ లో రాహుల్ గాంధీతో సహా అగ్రనేతలందరితో కూడా పరిచయం ఉంది కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు కూడా మహేశ్వర్ రెడ్డి బహిర్గతం చేస్తారు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒకవైపు ముఖ్యమంత్రిని కూడా వెంటనే మారుస్తారు. అందుకే నటరాజన్ అటు మీనాక్షి నటరాజన్ కూడా తెలంగాణకు సంబంధించిన ఇన్ఛార్జ్ గా నియమించారు. గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి రేవంత్ రెడ్డి పూర్తిగా ఆమెను తన అదుపులోకి తీసుకున్న పూర్తిగా తన ఆధీనంలో పనిచేస్తుంది. ఆమెకు సంబంధించి కూడా రేవంత్ తో ఒక సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రేవంత్ తీరుతో అక్కడ పార్టీకి నచ్చట్లేదు కాబట్టి మీనాక్షి నటరాజన్ కూడా ఒకవైపు సీఎం ను మార్చేటువంటి ఛాలెంజ్ ఇచ్చిందని చెప్పి ఏదైతే బాంబు పేల్చడమే కాకుండా ఆ స్పీచ్ పైన కన్నేసినటువంటి మంత్రుల పేర్లను కూడా బహిర్గతం చేశారు. ఒకవైపు ఉత్తమ్ తో పాటు పొంగులేటి సైతం కూడా ఒకవైపు కూడా సీఎం కుర్చీ పైన కన్నేశారు. కేబినెట్ లో ఉన్నటువంటి ఈ ముగ్గురు మంత్రుల్లో ఎవరినో ఒకరిని కూడా ఆ పార్టీ అధిష్టానం సీఎం చేసేందుకు కూడా మీనాక్షి నటరాజన్ ఇక్కడ వచ్చింది. రేవంత్ కి డెడ్ లైన్ మొదలైంది. డిసెంబర్ లోపే కూడా సీఎం ను రేవంత్ ను కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. ముందుగా మీనాక్షి నటరాజన్ వచ్చి ఇన్ఛార్జ్ కూడా బాధ్యతలు తీసుకొని ఆ రేవంత్ ను మార్చేందుకు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందని చెప్పి కూడా ఏలేటి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో రేవంత్ రెడ్డి ఒక్కడే కప్పం నడుస్తుంది. కానీ ఇప్పుడు ముగ్గురు మంత్రులు రేవంత్ తో సంబంధం పెట్టినా కూడా సొంతంగా వాళ్ళ డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉత్తమ్, బట్టి, పొంగులేటి కూడా ముగ్గురు కూడా కడుతున్నారని చెప్పి కూడా అటు మంత్రుల పైన కూడా విరుచుకుపడ్డటువంటి సిచ్యువేషన్ గతంలో కూడా చూసాం. మహేశ్వర్ రెడ్డికి సంబంధించి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డిని తీసేసే ఆలోచనలో ఉన్న గతంలో పెద్ద ఎత్తున బాంబు వేల్చడంతో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ కు సంబంధించి ఉన్నటువంటి మూడు స్టేట్లు అందులో తెలంగాణ ఏడాదిన్నర క్రితం కూడా కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ దూకుడు పెట్టి బీజేపీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఒకవైపు ఇరుకున పెడుతుంది, మరొక వైపు పక్క సోర్స్ తో మాట్లాడుతున్నానని చెప్పి కూడా కాంగ్రెస్ చెప్తున్నటువంటి నేల కాంగ్రెస్ లో కూడా ఇటు మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా సకల వికలం పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ తో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా మంత్రులు అటు అధిష్టానం హైకమాండ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులతో ఎంతో కొంత సత్సంబంధాలు మంచిగానే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మహేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో
దానికి సంబంధించి కూడా ఒకవైపు కూడా ఖచ్చితంగా కూడా ఎంతో కొంత నమ్మేటువంటి పరిస్థితి ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ గతంలో ఏదైతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదని గతంలో కూడా చెప్పాడు మనది. దానికి సంబంధించి కూడా రాహుల్ 8 నెలల తర్వాత మొన్న రేవంత్ రెడ్డికి కూడా ఒకవైపు అపాయింట్మెంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డికి ఇంటి ఇచ్చారు. అందుకే ఢిల్లీలో చేసినటువంటి మీడియాతో రేవంత్ ఇచ్చాట్లో కూడా తనకు సంబంధించి కూడా ఒకవైపు కూడా మంత్రులు తన మాట వినడం లేదని చెప్పి ఇటు రేవంత్ ఇవ్వనే ఇచ్చారు, తన ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి కూడా మీడియా వెళ్ళబోతున్నారని చెప్పి ఆ విషయాన్ని కూడా మహేశ్వర్ రెడ్డి పోటీ చేయడంతో కాస్త ముఖ్యమంత్రి మారుస్తారా అని కూడా ఒక చర్చకు కూడా అది ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పాలి. మరొక పక్క నిన్న సీఎం మాట్లాడుతూ కూడా ఒకటి చెప్పారు, అక్కడ ఆడపిల్లల ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆడబిడ్డల ఆశీర్వాదం తనకు ఉంటే సీఎం కొనసాగుతానని చెప్పిన వ్యాఖ్యలను కూడా ఒకవైపు మహేశ్వర్ రెడ్డి వాటిని కూడా పూర్తి స్థాయిలో అండర్లైన్ చేస్తుంది. ఆ వ్యాఖ్యలు మీకు కావాల్సిన ఆడపిల్లలేదు కాదు, ఆ నటరాజన్ మీనాక్షి నటరాజన్ అయితే కొత్త ఇన్ఛార్జ్ వచ్చారో ఆమెకు సంబంధించి ఆమె అండదండాలు ఉంటే తను కొనసాగేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా రేవంత్ చెప్పకనే చెప్పారు. కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా ఒకవైపు భయము, మరొక వైపు పూర్తి స్థాయిలో అభద్రతా భావం మొదలైంది. ఖచ్చితంగా కూడా డిసెంబర్ లోపు మారుస్తారని మరి ఏలైతే మహేశ్వర్ అయితే చెప్తున్నారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ లో కాకా పుట్టించడమే కాకుండా మరొక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒకవైపు తుంపేసేటువంటి అంశం అని చెప్పట్టు. మరి గతంలో మాదిరిగానే రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత చర్చకు వచ్చి కూడా ఆ వ్యాఖ్యలు కూడా మర్చిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా నిజమైనప్పటికీ కూడా ఎక్కడ కూడా ముందుకెళ్ళి ఈసారి సీఎం మార్పు అంశం అనేది ఏదైతే ఉందో డిసెంబర్ అంటే వచ్చే డిసెంబర్ నాటికి కూడా ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ అంత పెద్ద సాహసం చేస్తుందా, మహేశ్వర్ రెడ్డికి ఉన్నటువంటి సోర్స్ నిజమేనా అనేది కూడా మరికొద్ది రోజులు వెయిట్ చేసి మహేశ్వర్ రెడ్డికి ఉన్నటువంటి సోర్స్ ఏదైతే ఉందో అది కరెక్టేనా అని తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ కు సంబంధించి కొత్త ఇన్ఛార్జ్ వచ్చాక కూడా ఒకవైపు కాంగ్రెస్ లో ఇప్పటితో కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. కొంత పార్టీ ఎమ్మెల్సీని వైపు సస్పెండ్ చేశారు. మిగతా కులాల పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వాళ్ళు కూడా మీటింగ్ జరిగితే వాళ్ళకు కూడా ఒకవైపు సీరియస్ గా అధిష్టానం కూడా ఉన్నటువంటి విచారణ తీసుకుంటుంది. కాబట్టి మరి రేవంత్ తీరు నచ్చకే కూడా మీనాక్షి నటరాజన్ పెట్టిందంటున్నారు. కాబట్టి మరి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఎంత వరకు కూడా నిజమవుతారో చూడాలి మనకి. రైట్ థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తం మీద నిత్యం ఏదో